పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఎప్పుడు? కోల్కతా హైకోర్టు సంచలన తీర్పంట. బీజేపీలో గెలిచి టీఎంసీలో చేరిన ముకుల్ రాయ్ వేటు వేసిన డివిజన్ బెంచ్. స్పీకర్ వైఖరిపై అసంతృప్తి. తీర్పును స్వాగతించిన ప్రతిపక్ష నేత సువేందు అధికారి. అంటే ఎక్కడెక్కడో ఇస్తారు కానీ మనకి కష్టం. అది మన దాంట్లో అనర్హత వేటు పడేంత సీన్ లేదు. ఇప్పుడు అరే సీను లేదు. ఇది కొనసాగే ఇదే తప్పితే ఎక్కడా కూడా ఎవరి మీద యాక్షన్ తీసుకునే పరిస్థితులు ఉండవు. ఇది క్లియర్. కాకపోతే మళ్ళీ బై ఎలక్షన్లు వస్తే ప్రజలకు ఇబ్బంది. ఎందుకంటే పనులు జరగవు, ప్రభుత్వ పనులు జరగవు. ఉప ఎన్నికలు వచ్చేటప్పుడు ప్రభుత్వాలకు బాగానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎగ్గొట్టడానికి ఈజీ, వాళ్ళు పనులు ఎగ్గొట్టడానికి ఈజీగా ఉంటుంది. కానీ ప్రజలకు చాలా ఇబ్బంది ఉంటుంది. పనులు కానీ పథకాలు కానీ అమలు అవుతున్నాయి అనుకున్న పథకాలు కానీ రకరకాల అన్నీ కూడా స్టాప్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఎన్నికల టైంలో. మరి ఈ ఉప ఎన్నికలన్నీ ఒకసారి పెడతారా? 10 మంది ఎమ్మెల్యేలు ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్పారు, దీని మీద స్పీకర్ డెసిజన్ ఏంటి? ఇంకా 2 ఎమ్మెల్యేలు వచ్చి హాజరు కావాల్సింది, మరి వాళ్ళు ఏం చెప్తారు? ఇక చూడాలి. మరి అది సురేఖపై నాగార్జున కేసు వాపస్. పరువు నష్టం దావా ఉపసంహరణ. మంత్రి సురేఖ క్షమాపణ కోరుతూ ట్వీట్ చేసిన గంటలోనే నిర్ణయం. కోర్టు విచారణకు హాజరైన మంత్రి అంట. మరి ఈ సారీ ఏదో అప్పుడే చెప్పుంటే, ఎప్పుడే అయిపోయేది ఇది. మరి ఈగోకు పోతే ఇట్లానే ఉంటుంది. మరి నేను మంత్రిని, నన్ను ఏం చేస్తారని కాడికి పోతే ఇట్లానే ఉంటుంది. ఈ సారీ ఏదో అప్పుడే చెప్పుంటే అయిపోయే పని. మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాను వాపస్ తీసుకున్నట్టు సినీ నటుడు అక్కినేని నాగార్జున కోర్టుకు తెలిపారు. దీంతో ఆ కేసు కొట్టివేస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి శ్రీదేవి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సెక్షన్ 280 బిఎన్ఎస్ఎస్ ప్రకారం కేసును విత్డ్రా చేసుకున్నట్టు నాగార్జున కోర్టుకు పిటిషన్ సమర్పించారు. ఈ విచారణకు మంత్రి కొండా సురేఖ కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆమె తరపు న్యాయవాది పిటిషన్ను కోర్టుకు సమర్పించారు. నాగార్జున తరపున కూడా పిటిషన్ దాఖలు చేశారు. నాగార్జునతో పాటు ఆయన కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్టు తాజాగా సురేఖ ఎక్స్లో పోస్ట్ చేశారు. మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసు పెండింగ్లో ఉంది. ఈ కేసు విచారణ వచ్చే నెల 11కు వాయిదా పడింది. ఈ కేసులో సాక్ష్యాధారాలను పిటిషనర్ కోర్టుకు సమర్పించారు. కోటపై మాట తప్పితే బీసీల ధర్మ యుద్ధమే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకొని తీరాలి. 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపాలి, లేదంటే బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మిస్తాం. శాసన మండలి విపక్ష నేత మధుసూదనాచారి సుదీర్ఘ పోరాటానికి వెనుకాడం. బీసీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా బీసీల ధర్మ దీక్షలు ప్రారంభమంట. బీసీలకు 42% చట్టబద్ధ రిజర్వేషన్లు అమలు చేయకుండా మాట తప్పి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ధర్మ యుద్ధం తప్పదు. మేమెంతో మాకంత అన్నట్టుగా అవకాశం దక్కేంత వరకు సుదీర్ఘ పోరాటానికైనా బీసీలు సన్నద్ధం కావాలి. బీసీలకి ఖచ్చితంగా ఇప్పుడు 42% ఇస్తానన్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ అడగలే. 42% ఇస్తానని చెప్పింది మీరే. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మీ ఢిల్లీ నాయకుల్ని తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి కామారెడ్డిలో మీరే డిక్లరేషన్ చేశారు. దానికి
మేము 42% ఇచ్చి తీరుతామని. సో ఇప్పటికీ ప్రభుత్వం లేదు లేదు బీసీలకి అండగానే ఉన్నాం మేము అంటుంది. కానీ బీసీలకి చేస్తానన్న హామీలు మాత్రం ఇప్పటికీ కూడా ముందుకెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళకి ఇంకా భరోసా వచ్చే పరిస్థితి కనపడట్లేదు. ఇంకా వాళ్ళు ఆశతోనే ఉన్నారు. కానీ ప్రభుత్వం భరోసా ఇచ్చే పరిస్థితిలో లేదు ఇప్పుడు. మరి బీసీలకు అమలు చేస్తే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళాల్సింది. మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికలకు మళ్ళీ నిన్న క్యాబినెట్ మీటింగ్లో మళ్ళీ మేము చర్చించి 15వ తారీఖు 25% మేము ఒప్పుకుంటామంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి 25% ఒప్పుకుంటే బీసీలు అందరూ తిరగబడతారు. మళ్ళీ తిరగబడతారు. మరి మీ జనాభా లెక్కలు తీసిన ప్రకారమైన ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు. ముప్పై 32 కార్లు 8 మానవ బాంబులంట. దేశంలో అసాధారణ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర. ఐఈడీల తయారీకి 26 క్వింటాల ఎరువుల కొనుగోలంట. దేశంలో 8 చోట్ల ఏకకాలంలో దాడులకు ప్రణాళిక. 20 లక్షలు సేకరించి ఉమర్ నబీకి అందజేత. టర్కీలో ఉకాసా అనే వ్యక్తితో తరచూ సంభాషణ. అరెస్ట్ అయిన డాక్టర్లంతా ఆత్మాహుతి బాంబర్లే. దేశంలో కనివిని ఎరగని స్థాయిలో విధ్వంసం సృష్టించేందుకు ఫరీదాబాద్ ఉగ్రవాద ముఠా ప్రణాళిక సిద్ధం చేసినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఏకంగా 32 కార్లలో బాంబు అమర్చి 8 ప్రధాన ప్రాంతాల్లో ఏకకాలంలో ఆత్మాహుతి దాడులు చేయాలని ఈ మాడ్యూల్ కుట్ర పన్నింది. ప్రధానంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లను లక్ష్యంగా ఎంచుకున్నారు. వీరి కుట్రలకు పరిహారంలో ఆల్ ఆఫ్ యూనివర్సిటీ వేదిక అంట. పోస్టర్ లాగితే ఉగ్ర కుట్ర భగ్నం. పోస్టర్లపై రాతల ఆధారంగా దర్యాప్తు, సీసీ కెమెరాల జల్లెడ. జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర కుట్రలు భంగంలో తెలుగు ఐపీఎస్ అధికారి కీలక పాత్ర అంట. చెప్తున్నా కదా, ఎవరొకళ్ళు హెల్ప్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా.